ప్రాంతీయ క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబవుతున్న గచ్చబోలి మైదానం. ఏమిటో సిటీలో మైదానాలన్నీ కూడా ఈ స్టేడియంలతో నింపి పారేస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో ఏ మూల ఏ మనిషి చచ్చినా మోసుకెళ్లి ఆ పంచకొట్ట శ్మశానంలోనే పాతిపెట్టి చావాలి. ఇంకో పక్క ఆవులు ఆంబోతులు మెయిన్ రోడ్ల మీద వీర విహారం, పేడకంపు, ట్రాఫిక్ జామ్. అదే నేనే గనక సీఎంనైతే ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు ఆంబోతులు జూయట్లు పాడుకుంటూ వీరవిహారం చేసేలా కేటాయించేవాడిని. ఆటలు కావాలంటే 4 రోడ్ల సెంటర్ లో సెకండ్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని. 4 రోడ్ల నుంచి జనాలు వచ్చి జామ్మాయి చూసి ఆనందించేవారు. టైం పాస్ అయ్యేది. ఏమిటో వెర్రి ప్రజలు ఎంత పెద్ద మేధావిని వదిలేసి ఎవరెవరినో సీఎం అని చేస్తారు. అమ్మగారు అమ్మగారు అంట్లుంటే బయటేయండి. సరే అండి. ఏమే అమ్మగారు వేయాలా? ఎందుకు వేయకూడదండి? మీరు వేయచ్చు. వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈ అయ్యగారు వదలండి. వదలనే, ఈ అవకాశం మళ్ళీ రాదు. రంగే మధ్యాహ్నం 3 తర్వాత వస్తావా? చిన్న పని ఉంది. వద్దండి, మా ఆయన ఉంటాడు. పోనీ సాయంత్రం 6 తర్వాత వస్తావా? పెద్ద పని ఉంది. వద్దండి, వాచ్మెన్ బాధపడతాడు. రంగి రంగి, అమ్మగారు ఏమిటి నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది? అమ్మగారండి చూడు, ఆడది మరీ అంత వెరగబడి నవ్వకూడదు, మంచిది కాదు. ముందు ఆంట్లతో. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు. పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుల్లా కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా 1 నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేద్దు. ఉంది ఏంటి ఇక్కడ ఆపావు? ఇక రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటంటే ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడ్డివేరా? అంతా నీతలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో? ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమాన్ గాయ్స్, cheer him up. Come on. ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద.
ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, भैया. వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోను బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నా నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? అమ్మో, ఒరే రంగా, మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడ్రా? వస్తే వచ్చాడు కానీ నేను దారుణంగా బుక్ అయిపోయాను. లగెత్తు. ఆ పిల్ల నిన్ను ఎందుకు చేంజ్ చేస్తుంది? దొరికితే చట్నీ కూడా చేస్తుందిరా బాబు. చెప్తాను పదా. ఆగరా. ఏంట్రా అసలు స్టోరీ ఏంటి? స్టోరీ ఏమిటో నేను చెప్తాను, ఆగు. ఎరా, అప్పడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు పెళ్లి చేసుకోమని అడుగుతావా? హౌ డేర్! బుద్ధున్న ఆడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని కూడా చేసుకోదు. గుండు నిన్ను. కమాన్, సారీ చెప్పు. చెప్పు. చెప్పేదావా? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. వాట్ వాట్? ఎస్ కిస్ మీ. యు రాస్కెల్! ఏం పిల్ల, సారీ చెప్పంటే పోన్లే పాపం అని ఎస్ కిస్ పింటో రెచ్చిపోతాడు. బుక్ బతా. ఎక్స్క్యూజ్ మీ అనడానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు. అడ్జస్ట్ అయిపో ఆంటీ. ఆంటీనా? యా. ఏయ్, నీ కొళ్ళెలా ఉంది? లోక్, నీలాంటి చట్టి మొహాన్ని ఏ ఆడది ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు.